సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి యశోద డాక్టర్స్ అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలిసి యశోదకు క్యూ కడుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు. మరి కాసేపట్లో ఫైనల్ హెల్త్ బులెటిన్ కూడా రాబోతోంది. డాక్టర్స్ ఇచ్చినటువంటి 72 గంటల టైం పూర్తవుతున్న నేపథ్యంలో ఒక కీలక ప్రకటన రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పెద్ది సుదర్శన్ కోమాలో ఉన్నారు. నైట్ సుమారుగా 45 మినిట్స్ పాటు ఆయన గుండె ఆగిపోయిందంటూ కూడా డాక్టర్స్ చెప్పారు. మెదడుకు ఆక్సిజన్, రక్త ప్రసరణ నిలిచిపోయాయి. ఎంఆర్ఐ, ఈఈజీ నివేదికల్లో మెదడు తీవ్రంగా దెబ్బతిన్నది అన్న రిజల్ట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. చికిత్సకు కూడా పెద్దగా స్పందించలేదంటున్నారు. ఇక ప్రత్యేక కెమెరాల నుంచి అమెరికా వైద్యుల సాయంతో చికిత్స అందిస్తున్నారు. పెద్ది కోలుకుంటాడంటూ గ్యారంటీ ఇవ్వలేమంటూ అమెరికా డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఇలాంటి స్థితి నుంచి పేషెంట్ బ్రతకడం కష్టం అంటూ కూడా చెప్తున్నారు. వెంటిలేటర్ సాయంతో ప్రాణాలు నిలిపినా చాలా కాలం పాటు ఇలా కోమాలోనే ఉండే అవకాశం ఉందంటున్నారు. సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఓవైపు బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలి వస్తున్నారు. మరి కొద్దిసేపట్లో డాక్టర్స్ ఒక అఫీషియల్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు మనతో అందుబాటులో ఉన్నారు లైవ్లో హాస్పిటల్ దగ్గర నుంచి. మధు, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? పెద్ది హెల్త్ కండిషన్కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా ఏమేమి తెలుస్తున్నాయి? ఎగ్జాక్ట్ నిన్న ఎంఆర్ఐ స్కాన్ తర్వాత ప్రస్తుతం ఐసీలోనే అబ్జర్వేషన్లో ఉన్నారు. ఒక క్లోజ్ టీమ్ సపరేట్గా డెడికేటెడ్గా పెద్ది సుదర్శన్ రెడ్డిని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మినిట్ టు మినిట్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మరొకసారి టెస్ట్ ఉంది. కొద్దిసేపట్లో డాక్టర్స్ టీము నైట్ సంబంధించినటువంటి ఈ అప్డేట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ స్పెషల్గా ఎవరైతే డెడికేటెడ్ డాక్టర్స్ టీమ్స్ ఉన్నారో వాళ్ళు మరొకసారి యూకే, యూఎస్ఏకి సంబంధించిన వారితో సంప్రదింపులు చేయనున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. వాళ్ళు కన్వర్సేషన్ కంప్లీట్ అయిన తర్వాత 72 అవర్స్ తర్వాత మళ్ళొక నెక్స్ట్ ఆయన స్ట్రోక్ తర్వాత ఏం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అనేటువంటిది ఇంకా స్పెషల్గా అంటే ఇంజెక్షన్ రూపంలో కానీ ఇంకా ఇతరత్రకు సంబంధించిన రూపంలో ఏం చేయాలి అనేటువంటిది డిసిషన్ తీసుకొనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ 10:30 తర్వాత డాక్టర్స్ టీము మళ్ళీ ఒకసారి పెద్ది సుదర్శన్ రెడ్డిని హాస్పిటల్